గత వారం రోజులుగా పోస్టుల మీద పోస్టులు, స్పీచుల మీద స్పీచ్లు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ సెలెక్టివ్ బ్యాచ్ అనడానికి స్పష్టత. జార్ఖండ్ విషయంలో నేనైతే క్లియర్. ఆ జేపీఎస్సీకి సంబంధించి జరిగే పని కాదు వాళ్ళు క్యాన్సిల్ చేయడం, ఇదంతా నెంబర్ 1. నెంబర్ 2, అక్కడైనా సరే అసెంబ్లీలోకి వచ్చేస్తామంటే రాబాబు రా అని చెప్పి తలుపులు తీసి ఉంచుతారే ఏంది. ఆందోళన వరకు కరెక్ట్. ఆందోళన శృతి మించి లోపలికి వెళ్ళిపోతామంటే ఎవడు రానివ్వడు. అక్కడ లాఠీ చార్జ్ చేయడం తప్పని నేను చెప్పను. ఢిల్లీదైనా సరే లాఠీ చార్జ్ చేయడం తప్పని నేను చెప్పను. ఎందుకంటే పార్లమెంట్ లోపలికి వచ్చేస్తానంటే రానిస్తారా ఏంటి. కానీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర అసాంఘిక శక్తులు కూడా ఉండి రాళ్ళు చూపెడుతూ రాళ్లతో కొడతా, పోలీసుల్ని కొట్టి, పోలీసుల్ని లాగి, పోలీసుల్ని చంపబోయినటువంటి రాక్షసుల దృశ్యాలు కనబడ్డా సరే అది ప్రజాస్వామ్య పోరాటం అని ప్రజలని నమ్మించి మోసం చేసి వంచే ప్రయత్నం చేసినటువంటి సోషల్ మీడియా సాక్షిగా ఉన్న మేధావి వర్గం జార్ఖండ్ విషయంలో నిశ్శబ్దమైపోయింది. రాహుల్ గాంధీ ఒక పెద్ద డ్రామా అన్నమాట. ఇలాంటిది తప్పు, ఇట్లాంటి దాన్ని ఏమనకూడదు. మరి ఢిల్లీ దాంట్లో సాయంత్రానికల్లా ప్రధానమంత్రి కార్యాలయం ముందు కూర్చుని, ఇంటి ముందు కూర్చుని వాళ్ళని గ్యాకేసి ఆ మరుసటి రోజున రోజు ఉపన్యాసాలు ఇచ్చారు కదా. ఇప్పుడు శాంతియుతంగా వాళ్ళ చర్చలు వింటే సరిపోతుంది. ఎన్ని రోజుల నుంచి వినలేదు. జార్ఖండ్ ముక్తి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం జాయింట్గా లేదు అక్కడ. కాబట్టి ఆయనతో సహా అందరు నాటకాలు ఆడిన వాళ్ళు జాయింట్ దగ్గరికి, ఇక్కడికి జార్ఖండ్ దగ్గరికి వచ్చేటప్పటికి సైలెంట్. ఇదే భారతదేశంలో ఉన్న స్పెషాలిటీ.